Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. జగన్ గారి నర్సీపట్నం టూర్ గ్రాండ్ సక్సెసా? నర్సీపట్నంలో జగన్ గారి తుఫానా? అచ్చా, లెట్స్ పుట్ ఇట్ టు టెస్ట్. ఈ ఎపిసోడ్లో జగన్ గారి నర్సీపట్నం టూర్ సోషల్ మీడియాలో టమ్కీ వేస్తున్నట్టు గ్రాండ్ సక్సెస్ ఏనా అని డిస్కస్ చేద్దాం. ముందు మీకు వచ్చిన ట్రైలర్ చూపిస్తా, తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం, సరేనా? జగన్ గారు నిన్న అక్కడ ఇచ్చిన స్పీచ్లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి వ్యతిరేకంగా ఒక యాజిటేషన్, ఒక ఆందోళన స్టార్ట్ చేస్తున్నారంట. దాని గురించి ఏం చెప్పారో ఒకసారి కేర్ఫుల్గా వినండి. అయ్యా చంద్రబాబు గారు, మీరు చేసే కార్యక్రమాలను నిరసన తెలుపుతూ రేపటి నుంచి నవంబర్ 22 దాకా 22 వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నాం. వార్డుల్లోనూ గ్రామాల్లోనూ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న అన్యాయాలను, మెడికల్ కాలేజీలకు సంబంధించి జరుగుతా ఉన్న నష్టాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం ఈ రచ్చబండ ద్వారా చేస్తాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేస్తా ఉన్న మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుంచి కూడా 500 సంతకాలు తీసుకుంటూ, ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు తీసుకుంటూ 1 కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. జగన్ గారు, మీరు చెప్పింది ఒక యాజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము అని, అవునా? రేపటి నుండి అక్టోబర్ 10 నుండి నవంబర్ 22 వరకు గ్రామ వార్డు స్థాయిలో రచ్చబండ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. సిబిఎన్ గారి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏంటి అని గ్రామ స్థాయిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తా. సిబిఎన్ గారు ప్రైవేట్ చేస్తున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి వ్యతిరేకంగా ప్రతి గ్రామం నుండి 500 సంతకాలు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి 50,000 సంతకాలు అండ్ స్టేట్ వైడ్ 1 కోటి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. చేయండి, తప్పులేదు. ఆన్ గ్రౌండ్ ఏం చేయాలో అవన్నీ చేయండి. కానీ రేపటి నుండి ఏంటి సార్? మీరు చెప్పిన ఇమీడియట్లీ అక్కడి నుండే యాజిటేషన్ ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? నీకేమైనా పిచ్చా విజయ్ అంటే హియర్ మీ అవుట్. సార్ జగన్ గారు, ఇమాజిన్ మీ చేతిలో QR కోడ్ పట్టుకొని, ఒక్క నిమిషం, ఇలాగా ఒక QR కోడ్ మీరు చూపిస్తా. ఆ QR కోడ్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేస్తే ఎవరైనా పార్టీలతో సంబంధం లేకుండా మీ వాయిస్ ని వినిపించవచ్చు. ఈ యాజిటేషన్ లో ఇప్పటి నుండి పార్టిసిపేట్ చేయొచ్చు. గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేటైజ్ కాకుండా మీ వాయిస్ ని వినిపించవచ్చు కన్స్ట్రక్టివ్ గా. ఆ లింక్ క్లిక్ చేయగానే గవర్నర్ గారికి మనం ఇచ్చే రిప్రజెంటేషన్ డిజిటల్ డాక్యుమెంట్ ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ ఆఫ్ బటన్ తో మీరు డిజిటల్ గా సైన్ చేయొచ్చు, మీ వాయిస్ ని వినిపించవచ్చు. ఆ డేటాని మేము గవర్నర్ గారికి రిప్రజెంట్ చేస్తాము అని ఎందుకు చెప్పలేదు సార్ మీరు? ఇదేమన్నా రాకెట్ సైన్స్? వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ లోకి ఇది రాదా? లేదా ఇంకా బ్యూటిఫుల్ థింగ్, ఈ QR కోడ్ ని చూపిస్తా. అక్కడ ఉన్న లింక్ క్లిక్ చేస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ అవ్వడాన్ని మీరు వ్యతిరేకిస్తున్న దాన్ని, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్న డాక్యుమెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసి మీరు ఫిజికల్ గా సైన్ చేసి ఈ పలానా అడ్రస్ కి పంపించండి లేదా కొరియర్ చేయండి అని చెప్తే, మీరు ఉన్న చోట నుండి చెప్పిన టైం నుండి యాజిటేషన్ స్టార్ట్ అయ్యేది కదా కన్స్ట్రక్టివ్ గా. నేను సైన్ చేసేవాడిని సార్. నేను ఫిజికల్ గా మీరు ఇలా QR కోడ్ ఒకటి చూపిస్తే దాన్ని నేను మొబైల్లో స్కాన్ చేసుకొని, దాన్ని డౌన్లోడ్ చేసుకొని, ఆ ప్రింట్అవుట్ తీసుకొని నేను సైన్ చేసి మీరు చెప్పిన అడ్రస్కి నేను పంపించేవాడిని. నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజ్ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను యాజ్ అ కామన్ పర్సన్ గా. ఎందుకు చేయలేదు సార్? ఇమాజిన్ నాలాగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎక్కడున్నా కానీ, బెంగళూరులో, హైదరాబాద్ లో, చెన్నైలో ఎక్కడున్నా కానీ, వాళ్ళందరూ మీరు ఆ QR కోడ్ చూపించి దాని తర్వాత డిజిటల్ సైన్ చేయడమా లేదా ఫిజికల్ కాపీ మీద సైన్ చేసి మీరు ఫిజికల్ గా కొరియర్ చేయడమా, ఇవన్నీ చేసే మాకెంత సాటిస్ఫాక్షన్ ఉండేది. అరే, మన స్టేట్ లో అపోజిషన్ పార్టీ అనేది యాక్టివ్ గా పనిచేస్తుంది అండ్ మీకు కూడా ఆ కొరియర్స్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు డిజిటల్ సైన్స్ అవుతూ మీకు డేటా కనిపిస్తున్నప్పుడు ఎంత డ్రైవ్ క్రియేట్ అయ్యేది. ఎందుకు చేయలేదు సార్? మీ నోట్లో నుండి రేపు అనే వర్డ్ ఎందుకు వచ్చింది అసలు? ఈ సోషల్ మీడియా జమానాలో మీరు కూడా అవుట్డేట్ అయిపోతున్నారా సిబిఎన్ గారు లాగా? ఇప్పటి నుండే యాజిటేషన్ స్టార్ట్ చేస్తున్నాము అని మీరు ఎందుకు అనలేదు? అసలు రేపు అనే థింకింగ్ ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సార్? సార్, మీరు గ్రౌండ్ లో ర్యాలీస్ అని, అవేర్నెస్ అని ఏం కావాలంటే చేయండి. ట్రెడిషనల్ వేలో కలెక్టర్స్ కి రిప్రజెంటేషన్ ఇస్తా ఉంటున్నారు, అవన్నీ చేయండి, ఎవరు కాదనరు, అది మంచి కాజ్ కాబట్టి. కానీ ఈ రోజు సోషల్ మీడియా జమానాలో జనాలు
ఇంటర్నెట్ లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారు. అసలు మీరు చెప్పిన నెక్స్ట్ సెకండ్ నుంచి యాజిటేషన్ ఎందుకు స్టార్ట్ చేయలేమో నాకు చెప్పండి సార్, చూద్దాం. నన్ను కన్విన్స్ చేయండి, వైసీపీ వాళ్ళు ఎవరైనా కానీ నన్ను కన్విన్స్ చేయండి. ఇన్ఫాక్ట్ అసలు పబ్లిక్ లో ఫైర్ ఉందో లేదో మీకు రియల్ టైమ్ లో డేటా తెలిసిపోద్ది కదా సార్. కానీ ఇమాజిన్ ద అప్ సైడ్, మీతో అపోజిషన్ గా ఎంత మంది కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఇన్ని అడ్వాంటేజ్ పెట్టుకొని మీరు ఈ జమానాలో ఇంకా పాత చింతకాయ పచ్చడి విధానాలు చెప్తారేంటి సార్? రేపటి నుండి అక్టోబర్ 10 నుండి నవంబర్ 22 దాకా గ్రామ స్థాయిలో అని మీరు మొదలు పెట్టగానే ఒక మేజర్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు. నాకు మీరు అది చెప్తుంటే ఆ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ లో నిద్ర వచ్చింది. అండ్ డోంట్ గెట్ మీ రాంగ్ సార్, ఇట్ ఇస్ సో అవుట్డేటెడ్ టు రన్ థింగ్స్ ఓన్లీ ఇన్ దట్ వే. అసలు మీ దగ్గర అంత సబ్జెక్ట్ పెట్టుకొని మీలో ఫైర్ లేదేంటి సార్? అసలు ఎప్పటి ఇష్యూ, మీరు ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చారు, ఇంత ఆరాంగా చేస్తున్నారేంటి సార్? ఒక యాజిటేషన్ ని కూడా ఇంత కూల్ గా చేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను సార్. ఒక ఆందోళనని ఇంత ఆరాంగా చేసే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నా. ఇన్ని గ్యాప్స్ పెట్టుకొని నిన్న మీ నర్సీపట్నం టూర్ గ్రాండ్ సక్సెస్ అంటారా సార్? మీరు టెక్నాలజీని సరిగ్గా వాడుతున్నారా? సోషల్ మీడియా జమానాలోనే ఉన్నారా? కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు ఎప్పుడు బయటకు వచ్చాయి సార్? నిన్న మీరు అమిత్ షా గారికి లెటర్ పెట్టడం ఏంటి ఇన్ని రోజుల తర్వాత? మీ దగ్గర అంత పెద్ద టీం ఉంటది కదా, కాంట్ యూ ఫైర్ ఫ్రమ్ ఆల్ సిలిండర్స్? నిన్న లెటర్ పెట్టడం ఏంటి సార్ హోమ్ మినిస్టర్ గారికి? అట్లీస్ట్ నిన్నైనా పెట్టారు మిథున్ రెడ్డి గారు. సార్ మీరు డైనమిక్ గా లేరు, ఫ్లెక్సిబుల్ గా లేరు, పబ్లిక్ మూడ్ తో మీరు కనెక్టెడ్ గా లేరు, ప్రోయాక్టివ్ కాదు కదా యాక్టివ్ గా కూడా లేరు, టెక్నాలజీని వాడుకోవట్లేదు. పైగా ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. మీకు ఎలివేషన్స్ ఇచ్చే వాళ్ళంతా సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టుకుంటా డోపమిన్ హిట్ తెచ్చుకుంటున్నారు తప్ప ఆంధ్ర డెవలప్మెంట్ కి పనికొచ్చే పనిని రెస్పాండ్ అవ్వాల్సిన ఫైర్ తో మీరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అసలు లాస్ట్ 1.5 years నుంచి మీరు ఏం చేస్తున్నారు సార్? బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ సెట్ చేసుకోకుండా మీరు ద ఓన్లీ మేజర్ అపోజిషన్ పార్టీగా ఆరాంగా ట్వీట్స్ పెడుతున్నారేంటి, మీ ఆఫీస్ లో అప్పుడప్పుడు ఆరాంగా ప్రెస్ మీట్స్ పెడుతున్నారేంటి అని అనేది ఎందుకే సార్? పబ్లిక్ లో ఫైర్ ఉంది మీ దగ్గర తప్ప. ఆల్ రైట్, ఇప్పుడు నిన్న మీరు స్పీచ్ లో చెప్పిన మిగతా పాయింట్స్ ఏంటో చూసి ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కాదా అని నా ఒపీనియన్ నేను చెప్తా. ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేస్తా. మన స్టేట్ లో 1923 నుండి 2019 దాకా 12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఒక్క చోటే కేవలం 1923 నుండి 2004 దాకా బ్రిటిషర్స్ కట్టించిన కేజీఎఫ్ హాస్పిటల్ తప్ప ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేదు అని మీరు హైలైట్ చేశారు. తర్వాత వైఎస్ఆర్ గారి హయాంలో శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకొచ్చారు. సో ఓవరాల్ గా ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజ్ అంటే వైఎస్ఆర్ గారు శ్రీకాకుళంలో రిమ్స్ తీసుకొచ్చారు. దానికి ముందు బ్రిటిషర్స్ కేజీఎఫ్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ రెండే ఉన్న పరిస్థితి ఉంది. కొత్తగా మన స్టేట్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషన్. తర్వాత లాస్ట్ 5 years లో జగన్ గారు మీ టైంలో కొత్తగా 4 మెడికల్ కాలేజ్ ఆ ఉత్తరాంధ్ర ఏరియాలో డెవలప్ చేయాలని ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. విజయనగరం, పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నం. విజయనగరం అండ్ పాడేరులో క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. పలాసాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అంటున్నారు. అండ్ అడిషనల్లీ 5 ITDA పరిధిలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని కూడా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మీ టైంలో. సో మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజ్ ఇనిషియేట్ చేస్తే 5 కాలేజెస్ కి 2023-24 లోనే క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. 5 మెడికల్ కాలేజ్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం అండ్ నంద్యాల. ఇప్పటికే 3 బ్యాచెస్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకో 2 కాలేజెస్ సిబిఎన్ గారు పవర్ లోకి వచ్చేసరికి కొత్త అడ్మిషన్స్ తీసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చి రెడీగా ఉంచారు. సిబిఎన్ గారు వచ్చాక వాటిని క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించారు. సో మిగిలిన 10 కాలేజ్ కంప్లీట్ చేయడానికి 5,000 కోట్లు కావాలి. ఈ 5 years లో మీరు 5,000 crores ఖర్చు పెట్టలేరా? 1,000 crores per year. ఏది ఒక 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న స్టేట్ లో పైగా లక్షల కోట్లు కన్జ్యూమ్ చేసే అమరావతి ప్రాజెక్ట్ ని డ్రైవ్ చేస్తున్నారు అన్న అప్పులు తీసుకొచ్చి. ఈ 1,000 crores per year మీరు ఖర్చు పెట్టలేరా పబ్లిక్ హెల్త్ మీద అని చెప్పేసి మీరు ప్రైమరీ ఆర్గ్యుమెంట్ పుటప్ చేశారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే ఈ గవర్నమెంట్ కాలేజెస్ కట్టడానికి కావాల్సిన ఫండ్స్, డబ్బులు కావాలి కదా, ఆ ఫండ్స్ కోసం సిబిఎన్ గారు అమరావతి కోసం ప్రపంచ బ్యాంకులు ఆ ఇన్స్టిట్యూషన్ అంతా ప్రపంచంలో తిరిగి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ తెచ్చుకుంటున్నట్టు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నాబార్డ్తోనూ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్స్ని తెచ్చుకొని 50 years ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ తీసుకురావడానికి కావాల్సిన ఫండింగ్ ని అటాచ్ చేసి పెట్టెళ్ళారు. సిబిఎన్ గారికి అవి కంటిన్యూ చేయడానికి కూడా చేతులు రాట్లా. అండ్ ఇదంతా కూడా జగన్ గారు చేసింది కోవిడ్ ని పెట్టుకొని మరి. సార్ జగన్ గారు ఇదంతా చెప్పారు, బానే ఉంది. ఇది చెప్పడానికి మీరు పబ్లిక్ లోకి వచ్చి మీరు ఇది చెప్పడానికి మీకు ఎందుకు ఇన్ని వారాలు పట్టింది? అసలు ఈ ఇష్యూ ఎప్పుడు మొదలైంది? దీని మీద ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా స్ట్రాంగ్ గా వాయిస్ అవుట్ చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? తీరా మీరు ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. నో డౌట్ మీరు రేజ్ చేసిన పాయింట్స్ అన్ని మెరిట్ బేస్డ్ గా ఉన్నాయి. ఐ అప్రిషియేట్ దెమ్. కానీ ఒక్క పాయింట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ప్రైవేట్ కోటా ఎందుకు పెట్టారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో ఏమన్నా ప్రైవేట్ కోటా ఉంటుందా? అలా ఉండవు కదా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్ లో. అలాంటిది మీరు ఇక్కడ ప్రైవేట్ కోటా ఎందుకు పెట్టారు? ఫండింగ్ పార్ట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, అదొక్కటి ఎందుకు పెట్టారు అక్కడ? ఆ పాయింట్ మీద నాకు క్లారిటీ దొరకలేదు. ఓవరాల్ గా మీరు ప్రెజెంట్ చేసిన పాయింట్స్, మీ ఆర్గ్యుమెంట్ అంతా బాగుంది. కానీ ఇంత లేట్ గా రెస్పాండ్ అయ్యేది, ఇంత ల్యాగా? ఇది ల్యాగ్ కూడా కాదు, ల్యాగ్లన్నింటిలో కల్లా పెద్ద బాహుబలి ల్యాగ్ ఇది. దీన్ని చూపించి సోషల్ మీడియాలో గ్రాండ్ సక్సెస్, జగన్ గారి నర్సీపట్నం టూర్ తుఫాన్ అని చెప్పేసి అంటున్నారు కదా. నా అసెస్మెంట్ ఏంటంటే మీరు ఫైట్ చేస్తుంది ఫర్ రియల్ గుడ్ కాజ్. మీ ముందు 3 times చీఫ్ మినిస్టర్ గా ఉన్న సిబిఎన్ గారు ఒక్క కొత్త మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేయని, ఒక హెల్త్ కేర్ పట్ల ఇంత నెగ్లిజెన్స్ చూపించిన 3 times చీఫ్ మినిస్టర్ తర్వాత మీరు ఒక ఫస్ట్ టైం చీఫ్
మినిస్టర్ గా వచ్చి హెల్త్ కేర్ మీద మీరు ఇంత ఓవర్ ఇండెక్స్ అయినందుకు ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. అండ్ హెల్దీగా ఫండింగ్ రిసోర్సెస్ కూడా మీ టైంలో అటాచ్ చేసి వెళ్ళారు. సో ఏ రకంగా కూడా మీ టైంలో కానీ ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న ఆర్గ్యుమెంట్ లో కానీ పాలసీ లెవెల్లో నాకు ప్రైవేట్ సెక్టర్ కొంచెం కోటా పెట్టడం తప్ప మిగతాదంతా కూడా నాకు నచ్చింది. సో ఇన్ని మెరిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫ్లాప్ కాదు. కానీ ఇంత ల్యాగ్ తో మీరు వచ్చారు కాబట్టి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు కదా, అంటే అక్కడ టైమ్లీ అటెన్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు అక్కడ అర్థమవుతుంది కదా. సో మీరు ఇంత లేట్ గా వచ్చినందుకు, ఇంత ల్యాగ్ తో మీరు పబ్లిక్ లోకి ఈ ఇష్యూ పట్ల దిగుతున్నందుకు నా లెక్కలో ఇది గ్రాండ్ సక్సెస్ కాదు కదా, ఇది సక్సెస్ అని కూడా నేను అనను సార్. ఫ్రెండ్స్, దట్స్ మై టేక్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై బై.